వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ ఆల్ A to Z వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే అమెజాన్లో ఒకటి బుక్ చేసాం. దీని పేరు వచ్చేసి ఇప్పుడు మనం చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే టెంట్ బుక్ చేసాం అమెజాన్లో. ఇది ఒక చిన్న టెంట్. ఇందులో ఎందరు ఉండొచ్చు? మనం 6 మెంబర్స్ లోపల ఉండొచ్చు అట. అంటే చిన్న ఇల్లు మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేస్తాడు. చూస్తే చిన్నగానే ఉంది కానీ ఇందులో 6 మెంబర్స్ పడతారట. మరి ఎలా పడతారో, అది ఎంత పెద్దగా ఉంటుందో అనేది మనం దీన్ని ఓపెన్ చేస్తే కానీ చెప్పలేము. ఇప్పుడు ఓపెన్ చేస్తాడు మనం. చేయమను. మనం అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, లోపల ఇంకొక బ్యాగ్ ఉంది. దీనికి జిప్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, లోపల ఒక బ్యాగ్ ఉంది, జిప్ ఉంది. తర్వాత ఇందులో మనకు టెంట్, ఇది బ్యాగ్ కూడా చాలా బాగుంది. ఇందులో వచ్చేసి టెంట్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే టెంట్ ఫిట్ చేసుకునే టెంట్ ఫిట్ చేయడానికి మనకు ఇట్లా రాడ్స్ వచ్చాయి. ఇనుపై చాలా వచ్చాయి ఇవి. తర్వాత ఇంకా చిన్న చిన్న పిన్నులు కూడా వచ్చాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి దగ్గర నుంచి పిన్నులను అలాగే రాడ్స్ ఇవన్నీ ఫిట్ చేయాలి. ఇది ఎలా ఫిట్ చేయడమో తెలియదు. ఇదే మనకు కూడా ఫస్ట్ టైము. చూద్దాం మరి. ఇది ఒకసారి మేమైతే నిలబడి ఇప్పుడు ఫిట్ చేసే ప్రయత్నం చేస్తాం. దీన్ని ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఒక రాడ్ అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ టెంట్ని వేసుకునేందుకు ఈ రాడ్లు ఇచ్చారు. ఇదంతా ఎలానో ఉన్నది. దీన్ని ఫిట్ చేయడం అనేది అంటే మొత్తం ఫిట్టింగ్ చేయడం అనేది అసలు అర్థమైతే లేదు. ఓకే, ట్రై అయితే చేస్తాం. ఇలా ఇచ్చారు. ప్రస్తుతం అయితే దీనికైతే ఇవి రాడులు పెట్టేందుకు ఇలా కుట్టి ఉన్నది. దాంట్లో ఉంచి అయితే పెడుతున్నాం మనం. పెట్టేసాయి. అటుపక్క పెట్టేసి ఈ ఫిట్టింగ్ అయితే చాలా అంటే చాలా కష్టం ఉన్నది. ఇక్కడ క్లిప్ ఇచ్చారు. క్లిప్కి అయితే మనం దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒకటి మనకు కట్టుకోవడానికి కూడా ఉన్నది. ఈ రాడు అటు ఇటు పోకుండా. ఏమైంది మనం? ఓకే, ఒకటైతే పెట్టేసాం. ఇంకొకటి తీసుకో మనం. ఇంకొకటైతే పెట్టేద్దాం. ఇప్పుడైతే ఇలా రెడీ చేసాం. మధ్యలో అయితే కట్టేస్తున్నా. ఇప్పుడు ఒకసారి నీకు ముందు నుంచి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది. ఇందులో మనం 6 మెంబర్స్ కూర్చోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే మనకి రాడ్స్ ఇచ్చారు కదా. ఈ రాడ్స్ని ఇక్కడ మనం ఇది గాలికి అటు ఇటు పోకుండా కొట్టుకోవాలి. ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇది బయటికి వెళ్ళినప్పుడు మనం అలా చేసుకోవాలి. ఇప్పుడు మేము ఇందులోకి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము డోర్ మూసుకుంటున్నాం. చూడండి, ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది. అయ్యా చూడండి, ఇలా డోర్ మూసుకోవాలి. చూడండి, దీన్ని అయితే ఫస్ట్ మూస్తాము. ఇందులో 2 ఉన్నాయి. ఇది ఒకటి ఉంది. తర్వాత మనకు హెయిర్ రావడానికి ఇది ఒకటి ఉంది, జాలిలాగా. అంటే మనకి ఇది వద్దు అనుకుంటే ఇది పెట్టుకుంటే ఇందులో నుంచి ఎయిర్ అయితే వస్తుంది. నైట్ అయితే కూల్గా ఉండడానికి ఇది చాలా బాగుంది. ఇందులో అయితే ప్లేస్ అయితే చాలా ఉంది. ఒకసారి మీకు ఈ ప్లేస్ కూడా చూపిస్తాను. సాయి చూపించు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అంటే చాలా అంటే చాలా ఉంది. ఇలా పడుకోవచ్చు మంచిగా. చూడండి ఫ్రెండ్స్, మేము మంచిగా ఇద్దరం పడుకున్నాం. ఇంకొక 2 మెంబర్స్ కూడా ఈజీగా పడుకోవచ్చు ఇందులో. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కూర్చొని అన్నం తినచ్చు. ఇంకా
మనం ఆటలు కూడా ఇందులో ఆడుకోవచ్చు, అలాగే మనం ఇందులో వంట కూడా చేసుకోవచ్చు కదా మనం. చాలా అంటే చాలా బాగుంది. ఇది మనం ఎటన్నా టూర్కి వెళ్ళినప్పుడు ఇది పట్టుకెళ్ళామనుకో మంచిగా ఇందులో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇందులో చాలా అంటే చాలా స్పేస్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, 6 మెంబర్స్ మంచి ఈజీగా కూర్చోవచ్చు. ఇలా కూర్చొని మంచి మనం అన్నం కూడా తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకరు పడతారు, అటు ఇటు ఇక్కడ మంచిగా కంఫర్ట్గా ఉన్నది. ఒకసారి మీకు ఇది డోర్ లాక్ చేసి కూడా చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను డోర్ లాక్ చేసేస్తున్నా. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ డోర్ కూడా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉంది. నైట్ అయితే మనకి స్నేక్స్ ఇందులో వ్యూ వచ్చి ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు స్నేక్స్ ఇట్లా ఏం రావు ఇందులో. మనకు ఇందులో వేరే రావడానికి ఎక్కడ చోటు లేదు. చాలా అంటే చాలా బాగున్నది. ఫుల్ బాగా స్పేస్ ఉంది. ఇప్పుడు ఒకసారి మీకు తీసి చూపిస్తాం. డోర్ తీసి ఓకే. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం ఇన్సైడ్ అక్కడ సాయి ఉన్నాడు. ఒకసారి మనకు ఇది సాయి ఆయి చెప్తున్నాడు. ఒకసారి ఇది పెట్టు. మనకి ఏ రావడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దోమలత్తారా ఇది వంట పోతా మనం 2 రోజులు మా ఇంటికి చిత్తకాపు చూడండి. ఇందులో నుంచి అయితే మనకి ఎయిర్ వస్తుంది. ఈ చిన్న టెంట్ చాలా అంటే చాలా బాగుంది. మనం కనిపిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా క్లోజ్ చేద్దాం. వర్షం అయితే వాటర్ రావు లోపలికి. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్. ఒకసారి నీళ్ళు వచ్చి చూద్దామా. చూడండి ఫ్రెండ్స్, ఈ టెంట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్. వర్షం కొట్టినా ఏం కాదు, ఎండ కొట్టినా ఏం కాదు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ వాష్ అయితే మీకు చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ వస్తున్నాము, అందుకే ఇది పెడుతున్నాను. లోపల వాటర్ పడకుండా ఇప్పుడు మనం డోర్ క్లోజ్ చేస్తున్నాడు. పైకి పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సాయి అయితే వాటర్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒకసారి వాటర్ పోస్తాడు సాయి. మధ్యలో పోయి మనం తడుస్తుంది రెడీ ఉండరా మొత్తం నీళ్ళు వస్తానే ఫ్రెండ్స్. మేమైతే వాటర్ కూడా ఇందులో పోస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఒకసారి ఓపెన్ చేసి వాటర్ వచ్చి రాలే కదా. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ మనం రాలే, వర్షం కొట్టినా కానీ ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే పడలేదు ఇందులో. చూడండి, ఇప్పుడు సాయిన అంటుండు. గుడ్ నైట్. మనం సాయి ఎంత పెద్దగా ఉన్నది. అరే మంచిగా ఉంది. ఇల్లు లేకుండా ఇలా పడుకోవచ్చు. నీ కాలు కూడా మొత్తం అక్కడిక్కడ సరిపోతుంది. కొంచెం కంఫర్ట్గా ఉన్నది. ఇగో ఆపుకోవచ్చు. మంచిగా ఉన్నది క్లాత్ కూడా. మంచి ఉసుకలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. చెట్ల తీర్థం గార్డెన్లో అయినా చెట్ల తీర్థం పోతే అయితే మస్తు అయితే పార్కు అటు ఇటు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే గ్రేప్స్ తింటున్నాడు. ఇందులో బయట చాలా ఎండగా ఉంది. చూడండి, బాగా ఉడుకుతుంది, చెమటలు వస్తున్నాయి. ఇందులో కొంచెం బెటర్ చల్లగా ఉంది చెట్టు కింద. ఇందులో మంచిగా మనం అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. తర్వాత మేము దీనితో క్యాంపెయినింగ్ చేస్తాం. మేము బయటికి వెళ్ళి అది పెద్ద వీడియో ఉంటుంది. అప్పుడు ఆ రోజు దావతి అవన్నీ ఇందులో నడుస్తాయి. ఒక దావతి వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అంతేనా మనం మేము అందరం చేస్తాము. వాగు దగ్గరికన్నా లేదా మామిడి తోట దగ్గరికైనా వెళ్ళి అదొక పెద్ద వీడియో తీస్తాము. ఈ రోజుకైతే ఈ వీడియో తీసాం. ఇదైతే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి ఎంత అయింది? మనం 1800 రూపీస్ అయింది. 1800 రూపాయలు అయ్యాయి. దీనికి కాస్ట్ కూడా ఎక్కువనే ఉన్నది. కొంచెం మంచి స్టాండర్డ్ కూడా ఉంది. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి, మళ్ళీ పెద్దగా ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు. చిన్నగా ఇందులో ఇద్దరు ఉండేది అయితే తక్కువ డబ్బులు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము టెంట్ని ఇంట్లో పెడతాము. మనం అయితే ఇంట్లో పెట్టుకొని టీ చూస్తాడు ఇందులో కూర్చొని. వానికి వేరే సంతోషం ఉన్నది చాలా. చూడండి, ఇంట్లో పెడితేనే అంత పెద్దగా ఉంది.
చాలా అంటే చాలా పెద్దగా. చూడండి ఫ్రెండ్స్, ఇందులోని ఇలా పండుకొని అయితే నాకు ఇబ్బంది ఉండదు ఇక. ఇవైతే చూస్తాం ఫ్రెండ్స్. ఇవాళ దాన్ని తీసలేదమ్మా ఇక దాచిపెట్టలేదా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను క్యారెట్ తింటున్నా. Look at the picture. What do you see? What do you think the child in the picture can see? Do you think the child is happy? Let's read the poem and find out how. చూడండి ఫ్రెండ్స్, మాను అయితే టెంట్లో కూర్చొని రీడ్ చేసుకుంటున్నాడు. Oh, మాను ఒకసారి చిట్టు చిలకమ్మ పాడరా. చిట్టి చిలకమ్మ అమ్మకి కిందా తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుట్టుకొమ్మని మింగావా. ఇంకా ఏం పోయాం సచ్చు నీకు? నాకా జానీ జానీ ఎస్ పాప. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.